వారు సుఖాసీనులై ఎదురు చూస్తూ ఉన్నారు. గరుడుని యొక్క దివ్య తత్వము, మహత్వము, దానికి ఉండే ప్రాధాన్యము ఇవన్నీ కూడా కళారీతుల్లో అభినయించటానికి ఈరోజు ఎన్నో చక్కని కళాకార బృందములు తిరుమల క్షేత్రానికి వచ్చాయి. గరుడోత్సవానికి ఇతర ఉత్సవాల కన్నా ఎక్కువ ప్రాముఖ్యం, ఔచిత్యం ఉన్నాయి. ఈ 5వ రోజు రాత్రి గరుడ సేవ తిరుమల రాయనికి జరగబోతోంది. మహావిష్ణువు ఎన్నో భక్త సంరక్షణ దీక్షలను నిర్వహించినప్పుడు గరుడునిపైనే దర్శనమిచ్చాడు ఆయన. అటువంటి గరుడ సేవ ఈరోజు తిరుమలలో జరుగుతోంది అని అంటే చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అంటే గరుడ ధ్వజారోహణంతో ప్రారంభమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాలు గరుడ ధ్వజ అవరోహణంతో అవి పరిసమాప్తమవుతాయి. గోపికామణులందరూ కూడా భక్తితో ఆనాడు కృష్ణ పరమాత్మని సేవించినట్లుగా నేడు ఆ దివ్య భావనా భూమికలతో కళాభినయం చేస్తున్నారు. భగవంతుని ఎదుట నాట్యం చేస్తూ నామావళి గానం చేస్తూ ఉంటే గాద్గద్యముతో డగ్గుతికతో కూడిన పలుకులతో ఎవరైతే తరిస్తారో వారికి లభించే ఫలం ఇంత అని చెప్పలేము అన్నారు. భక్తి గద్గద రీతి వాగ్భరములలయ నటనమున గూడి గోపికానాథుమ్రోల నిలిచి కీర్తించు పుణ్యుండు నళిన బంధు దళన మొనరించి తత్వపదమున కరుగు. స్వామి ముందు ఉత్సవ వేళ తన్మయంగా గానం చేసేటువంటి భక్తులు సూర్యమండలాన్ని భేదించుకుని శ్రీనివాసుని యొక్క వైభవముతో సమానముగా వారు పరిసమాప్తమయ్యేటువంటి తమ యొక్క ఉత్తమ తత్వాన్ని పొందుతారు అని చెప్పారు. వాహన మండపంలో ఎప్పుడు ఆ యవనిక పైకెత్తబడుతుందో, ఆ వెళ్ళగొడుగుల కింద గోవిందుని దర్శనం ఎప్పుడు జరుగుతుందా అని చెప్పి భక్త బృందాలు ఎదురు చూస్తూ ఉన్నారు. గోదా సమర్పిత సువాసిత పుష్పమాలాం లక్ష్మీసుహార మణిభూషి సహస్రనామ్నాం మాలాం విధార్య గరుడోపరి సన్నివిష్ట శ్రీ వెంకటాద్రి నిలయో జయతి ప్రసన్న. ఈ 5వ రోజే తిరుమల క్షేత్రానికి విల్లుపుత్తూరు నుంచి గోదాదేవి సమర్పించినటువంటి మాలికలను ధరించడం అనేటువంటిది శ్రీనివాసస్వామి చేస్తారు. అంటే నిన్నటి సాయంకాలానికే పెద్దజీయం గారు మఠానికి అవి చేరాయి. ఆ గోదా సమర్పితమైనటువంటి మాలికలు ఊరేగింపుగా తీసుకువెళ్ళారు. మూలమూర్తి 2 చిలుకలను గోదాదేవి సమర్పించినవి, అలాగే మాలికను ధరించాడు. అలాగే ఉత్సవరాయుడు కూడా ఈనాడు ఉదయం ధరించడం జరిగింది. వీటితో పాటు స్వామివారు సహస్రమాలను దాల్చి మకరకంఠి లక్ష్మీహారాన్ని దాల్చి ఈనాడు దర్శనమివ్వబోతూ ఉన్నాడు. అందుకే అన్నమయ్య ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు భగ్గని పగిలే అని అన్నారు. మరి గరుడ సేవ అనంటే భక్తులలో అంత ఆనందం, అంతటి ఉత్సాహం, తన్మయత్వం ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉంటాయి. ఇక్కడ ఎంతోమంది నృత్యాభినయం చేస్తున్నారు. అలాగే గీతములతో స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఎందుకంటే కళామాధ్యమంగా స్వామిని ఆశ్రయిస్తే వచ్చేటువంటి ఫలం వెలలేనిది. స్వామి చెప్పారు, నాహం వసామి వైకుంఠే న యోగి హృదయే రవౌ మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. అందుకే అన్నమాచార్యులు వారు 32,000 సంకీర్తనలు చేసి కానిమ్మని నాకి పుణ్యము కట్టితవి వింతే అయ్యా అన్నారు. ఎందుకంటే వెల సులభము, ఫలం అధికము సంకీర్తనకి. కనుక ఆ హరి సంకీర్తనాచార్యుడు రూపంతో అభినయం చేస్తూ ఉంటే వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి ఇత్యాది కోలాట భజనల అన్నిటినీ కూడా ఈ ఉత్సవంలో వినిపింపజేస్తున్నారు. అలాగే వివిధ క్షేత్రాల నుంచి ఇక్కడికి కళాబృందాలు వచ్చాయి. ఔత్తరాహిక ప్రాంతముల నుంచి, దాక్షిణాత్య ప్రాంతముల నుంచి వచ్చాయి. ఈ కళా బృందముల యొక్క విన్యాసములను, ఆ ప్రపత్తి శరణాగతి భావములను మాడవీధుల్లో తేనెవాకలై ప్రవహిస్తూ ఉంటే భక్తులు భగవంతుని రాక కోసం చకోరాల్లా ఎదురు చూస్తూ ఉన్నారు. దాసోమిత్రం తాళవృంతం వితానం
పీఠం వాసో వాహనంచ ధ్వజశ్చ ఏవం భూత్వానేకధా సర్వదా సహ శ్రీశం శ్రీమాన్ సేవతే వైనతేయః. ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు, వెంకటేశ్వరుని వంటి దైవం లేరు, కలియుగ వైకుంఠమే ఈ తిరుమల క్షేత్రము అని చెప్పి గోపాల బాల బాలికలందరూ కూడా ఆ తన్మయత్వంతో భక్తి అతిశయంతో నృత్యం చేస్తూ ఉంటే చూసేటువంటి వాళ్ళకి ఆహా ఇంతటి భక్తి మాకు కూడా కలగాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే దాస్య భక్తికి పరమావధిగా నిలిచినటువంటి గరుడుని యొక్క సేవ ఈరోజు దాసుడిగా, సఖుడుగా, వ్యసనకర్రగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా, ధ్వజంగా అనేక విధాలుగా సేవలు అందించే నిత్యసూరుల్లో అగ్రగణ్యుడు ఆ వైనతేయుని మూపుపై ఆ శ్రీనివాసుడు కదిలేటువంటి తీరుని గమనించాలి అని చెప్పి ఈ భక్తకోటి ఎదురు చూస్తూ ఉన్నారు. జ్ఞాన వైరాగ్య ప్రాప్తిని కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగవద్ అధిష్ఠితుడైనటువంటి గరుడుణ్ణి దర్శించి అభీష్ట సిద్ధిని పొందుతారు. కృతాంనాయగానం ఖగాధీశయానం విముక్తేర్నిదానం హరారాతిమానం స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం నిరస్తారశూలం భజేహం భజేహం నిరస్తారశూలం భజేహం భజేహం కృతాంనాయగానం ఖగాధీశయానం విముక్తేర్నిదానం హరారాతిమానం స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం నిరస్తారశూలం భజేహం భజేహం నిరస్తారశూలం భజేహం భజేహం. కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు ఇద్దరు. ఒకరు కద్రువ, రెండవ ఆమె వినత. కద్రువ సర్పములన్నిటికీ కూడా తల్లి. ఆ సర్పములలో ఆదిశేషుడున్నాడు, వాసుకి ఉన్నాడు, ఇటువంటి వారు ఎందరో ప్రముఖులు ఉన్నారు. కద్రువకి సంతానం కలిగినప్పటికీ కూడా వినత తనకి సంతానం కలగలేదు అనేటటువంటి ఉద్రేకంతో అక్కడ ఉన్నటువంటి తన 2 గుడ్లలో ఒక గుడ్డుని బలవంతంగా పగలగొట్టింది. నడుం వరకే శరీరం ఉన్నటువంటి అనూరుడు అందులోంచి పైకొచ్చి పూర్తిగా శరీరం ఏర్పడకుండా తొందరపడ్డావు, అందుచేత నువ్వు కొంతకాలం కద్రువకి దాస్యం చేస్తావు, నీ దాస్య విముక్తికి తర్వాత పుట్టబోయేటటువంటి పిల్లవాడు కారణమవుతాడు, తొందరపడి ఆ గుడ్డు బద్దలు కొట్టవద్దు. తనంత తాను పొదగబడి పిల్లవాడు పైకొచ్చే వరకు ఓర్పు పట్టమని సలహా ఇచ్చి తాను సూర్యభగవానుడికి వాహనంగా వెళ్ళిపోయాడు. తరువాతి కాలంలో వినత కద్రువకి దాస్యం చేస్తోంది. ఈ 2వ గుడ్డు బద్దల కొట్టుకుని అందులోంచి మహానుభావుడైనటువంటి గరుత్మంతుడు పైకొచ్చాడు. ఆయన యొక్క రెక్కలు అల్లారుస్తుంటే వేదనాదములు వినపడుతుంటాయి. కానీ తల్లి దాస్యంలో ఉంది కనుక తాను కూడా తన యొక్క పెదతల్లి అయినటువంటి కద్రువ కుమారులైనటువంటి సర్పములను భుజము మీద పెట్టుకుని మోస్తూ ఉండేవాడు. ఒకనాడు సూర్యమండలం వైపుకి బాగా పైకి ఎగరడంలో ఆ సూర్యుని యొక్క కిరణముల చేత తప్తమైనటువంటి ఆ సర్పములు బాధపడి కింద పడిపోయి కద్రువ ఇంద్రుణ్ణి ప్రార్థన చేసి వాటిని బతికించుకుంది. తల్లి యొక్క దాస్యాన్ని చూసి చాలా బాధపడినటువంటి గరుత్మంతుడు సర్పములను అడిగాడు, నేను మీకు ఏం చేస్తే మీరు నా తల్లిని దాస్యం నుంచి విముక్తుల్ని చేస్తారని అడిగాడు.
స్వర్గలోకం నుంచి అమృతాన్ని తీసుకొచ్చి మాకిస్తే నీ తల్లి దాస్యం నుంచి విడుదల చేస్తామని సర్పములు అన్నాయి. వెంటనే తల్లికి వెళ్ళి నమస్కారం చేసి బయలుదేరుతూ తగినంత ఆహారం కోసమని అడిగాడు. గజకచ్చపములని రెండింటిని తినమంది. ఆ గజకచ్చపములను తిని కశ్యప ప్రజాపతికి నమస్కరించి తిన్నగా బయలుదేరి మహానుభావుడు స్వర్గలోకానికి చేరుకున్నాడు. ఆ స్వర్గలోకానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి సైన్యాన్నంతటినీ కూడా ఆయన ఓడించాడు. ఓడించి అక్కడ ఉండేటటువంటి పావుల యొక్క కళ్ళు కనపడకుండా తన రెక్కల చేత పైకి లేచినటువంటి ధూళి చేత వాటిని మార్చేశాడు. అంటే వాటిని ఏమార్చాడు. వాటికి కళ్ళు కనపడడం మానేశాయి. అందుకని అమృత భాండాన్ని రక్షించలేకపోయాయి ఆ రక్షణగా ఉన్న పాములు. ఒక పెద్ద చక్రం తిరుగుతోంది. సూక్ష్మ రూపంతో చక్రం కిందకి వెళ్ళాడు. వెళ్ళి అమృత భాండాన్ని పైకి తీశాడు. పైకి తీసి చేత పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై గరుత్మంతునితో కొన్ని మాటలు అన్నారు. నువ్వు నీ తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టడం కోసం ఇంత కష్టపడి స్వర్గలోకానికి వచ్చి ఒక్కడివే ఇంతమంది వీరులను పరిమార్చావు, ఇంత గొప్ప యుద్ధం చేశావు, అమృత భాండాన్ని దక్కించుకున్నావు. కానీ ఇంత గొప్ప అమృత భాండం దేవదానవులు ఒకనాడు క్షీరసాగర మథనం చేస్తే ఉద్భవించినటువంటి అమృతం. ఈ అమృతం ఒక్క చుక్క నేను నాలుక మీద వేసుకుంటే ఇక నాకు జరామరణములు ఉండవు. కాబట్టి నేను ఈ అమృత భాండాన్ని దక్కించుకున్నాను కాబట్టి చటుక్కున ఒక్క 2 చుక్కలు నోట్లో వేసుకుందాం అని నువ్వు అనుకోలేదు. పరమ నిర్లిప్తుడవై ఉన్నావు. నీకు ఉన్న ఆసక్తల్లా అమృతాన్ని పట్టుకెళ్ళి పాములకిచ్చి మీ అమ్మ దాస్యాన్ని పోగొట్టడం. ఇంతటి మహాబలవంతుడవయ్యుండి ఇంత నిరాసక్తంగా ఉండి అమృతం ఒక చుక్క తాగుదామని కూడా కోరిక లేకుండా ఇంత నిర్లిప్తంగా ఉన్నావే, నీ మనశ్శుద్ధికి, నీ శరీర బలానికి నేను మెచ్చుకున్నాను. నీకేం కావాలి కోరుకోమన్నారు. శ్రీ మహావిష్ణువంతటి వారు ప్రత్యక్షమై కోరుకోమంటే గరుత్మంతుడు ఆ రోజు కోరినటువంటి కోర్కెలు పరమాద్భుతమైనవి. ఆయన అన్నాడు, ఈ అమృతం తాగితే కదూ జరామరణములు రాకుండా ఉంటాయి, కానీ ఈ అమృతం తాగకపోయినా కూడా నీ అనుగ్రహ విశేషము చేత నాకు జరామరణములు కలుగకుండుగాక, నేను ఎప్పటికీ బలముతో ఉండెదనుగాక. సాధారణంగా లోపల రాక్షస బుద్ధి ఉన్నవాళ్ళైతే నీకు జరామరణములు కలగవు అనగానే దేవలోకం మీద దండయాత్ర చేసి భోగానుభవానికి ప్రయత్నిస్తారు. కానీ గరుత్మంతుని యొక్క రెండవ కోరిక ఏమిటి అంటే, నేను జరామరణములు లేనివాడనైనప్పటికీ, నేను ఎంతటి బలవంతుడనైనప్పటికీ పరమ వినయంతో ఎప్పుడూ నీ సేవ నేను చేస్తూ ఉండేదనుగాక అని అడిగాడు. ఆయన యొక్క భక్తికి, ఆయన యొక్క వినయానికి ఆశ్చర్యపోయారు శ్రీ మహావిష్ణువు. పరమ సంతోషాన్ని పొందారు. పొంది 2 వరాలు ఇచ్చారు. నిన్ను నేను నా వాహనంగా స్వీకరిస్తున్నాను, ఇక పైన నువ్వు నా వాహనంగా ఉంటావు. 2, ఇక పైన నా పతాకం మీద నీ చిహ్నం ఉంటుంది. నేను ఎక్కడికైనా వెడుతున్నప్పుడు నేను వస్తున్నానని గుర్తు ఏమిటంటే నా పతాకం మీద గరుడ చిహ్నం ఉంటుంది. నేను ఎక్కడికైనా వెడుతున్నాను అంటే నా వాహనంగా నీకే ప్రధానమైనటువంటి కీర్తి ఉంటుంది. నేను గౌరవించి అధిరోహించి మిగిలినవి వాహనములవుతాయి. కానీ వాహనము అన్న మాట విష్ణువుకి తనంత తానుగా ఎవరికి అన్వయం అవుతుంది అంటే గరుత్మంతునికి ఒక్కడికే. ఆ గరుత్మంతుడు ఏ గుణములను కలిగి ఉండడం చేత భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడో నేను కూడా నా తల్లిదండ్రుల యందు అటువంటి భక్తిని కలిగి ఉండేదనుగాక. అసలు ముందు మా అమ్మగారు నాన్నగారు సంతోషించేటట్టుగా నేను బ్రతకకపోతే ఆ బ్రతుకుకి అర్థం లేదన్న భావము నా యందు రూఢముగా నిలబడుగాక. 2, నాకు భగవంతుడు ఎన్ని విభూతులు ఇచ్చినా ఇవన్నీ ఈశ్వరానుగ్రహమని నేను పరమ వినయముతో నిలబడేదనుగాక. 3, నాకు నిరంతరము సర్వకాల సర్వావస్థల యందు భగవంతుని యొక్క సేవ లభించుగాక. 4, అమృతమే లభించినా దానికన్నా నాకు ఈశ్వరానుగ్రహమే గొప్పది అని నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ఎవరు పొందుతారో వారు గరుత్మంతుడవుతాడు అని మనకి గరుత్మంతుని యొక్క గాథ నిరూపణం చేస్తోంది. అందుకే అటువంటి మంచి గుణాలిమ్మని ఆ గరుత్మంత వాహనం మీద వెడుతున్నటువంటి పరమాత్మ పాదార విందములు పట్టి మనం పరమ వినయంతో నమస్కరించి ప్రార్థిద్దాం. ఆయన అనుగ్రహం చేత అటువంటి గుణములు మనకి అనుగ్రహింపబడిన నాడు మనం కూడా ఆ పరమాత్మ సేవలో తరించి
ఎప్పటికీ ఆయనతో కలిసి ఉండేటటువంటి భాగ్యాన్ని పొందుతాం. అందుకే ఆ గరుత్మంతుని యొక్క అనుగ్రహాన్ని, ఆయన వైభవాన్ని, ఆయన సుగుణాల్ని మనసులో మళ్ళీ 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 తలుచుకుంటూ ఆ వాహనం మీద పెడుతున్న స్వామి వంక కనురెప్ప వేయకుండా చూస్తూ ప్రార్థన చేసి ఆయన అనుగ్రహాన్ని అపేక్షిద్దాం. అది గరుడ వాహనం యొక్క గొప్పతనం. అందుకే వెంకటేశ్వర వైభవోత్సవాల్లో కానీ, బ్రహ్మోత్సవాల్లో కానీ, ఎప్పుడైనా జరిగే గరుడోత్సవంలో కానీ ఆ గరుత్మంత వాహనం మీద వెంకటేశ్వరుడు బయలుదేరుతున్నాడు అనేటప్పటికీ కొండంతా నిండిపోయి, ఇక కొండ నిండిపోయింది పైకి రాకండి అని ప్రకటించవలసినంత పరిస్థితి ఏర్పడుతుంది. అంటే గరుత్మంత వాహనం మీద వెంకటేశ్వరుడు వెళ్ళడం వెనక ఇంత ప్రశస్తి ఉంది కనుకనే భక్తులంత గొప్పగా దాన్ని అనుభవిస్తున్నారు. జగదీశ్వరుడు వచ్చెను, జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. ఖగరాజు పైనిక్కి గగన పథంబున, ఖగరాజు పైనిక్కి గగన పథంబున, నెగసి సురేంద్రుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను. సురలు వెరగునొందగా, సమస్త ఖేచరులు సంతసమొందగా, సురలు వెరగునొందగా, సమస్త ఖేచరులు సంతసమొందగా, తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరముల నీందగ జగదీశ్వరుడు వచ్చెను. తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరముల నిందగ జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను. కనకచేలము మెరయా, సర్వాంగములను భూషణములురయా, కనకచేలము మెరయా, సర్వాంగములను భూషణములురయా, మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చి
వచ్చనోయనినట్లు జగదీశ్వరుడు వచ్చెను. మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయనినట్లు జగదీశ్వరుడు వచ్చెను. సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను. గురుశేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు. గురుశేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు. పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను. పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను. సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను. ఖగరాజు పైనిక్కి గగన పథంబున ఖగరాజు పైనిక్కి గగన పథంబున నెగసి సురేంద్రుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను. సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను. సహస్రభాను ప్రతిమోపలౌఘ స్ఫురత్కిరీట ప్రవరోత్తమాంగం ప్రవాళముక్తా నవరత్నతారహారం హరింతం శరణం ప్రపద్యే. 1000 సూర్యులకు సమానమైన కాంతిగల మణులచే ప్రకాశించేటువంటి కిరీటాన్ని శిరస్సుపై ధరించి పగడములు ముత్యములు నవరత్నహారములు పొదిగిన నక్షత్రహారాలను ధరించి సహస్రమాల మకరకంఠి ఇత్యాది గొప్ప గజపుష్పమాలికాదులతో పాటుగా ధరించి ఇన్ని వనమాలిక వైజయంతి విభూషణుడు ఊరేగుతూ ఉంటే ఆ గరుడుని చూసి ఆ గరుడునిపై ఉండేటువంటి స్వామిని యొక్క పరాక్రమాన్ని చూసి భక్తులంతా కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆభరణములకే ఆభరణమైనటువంటి వాడు అలంకార ప్రియో విష్ణు అని అంటారు. కనకాంబరముల వంటి పుష్పములను ధరించి సువర్ణవర్ణం కలిగినటువంటి గరుడునిపై స్వామివారు ఈనాడు ఊరేగుతూ ఉన్నారు. సువర్ణవర్ణో భుజగోపవీతి నాగాంతకో విష్ణురథ సువర్ణ ప్రహ్లాదవద్భాగవతాగ్రగణ్య ఖగేశ్వరో న శుభమాతనోతు. సర్పయజ్ఞోపవీతం గలవాడు విష్ణు రథమైనటువంటి వాడు ప్రహ్లాదుని వలె భాగవతాగ్రగణ్యుడు అనన్య సాధారణ విక్రమాఢ్యుడు లక్ష్మీ కటాక్షాంచిత పుణ్యమూర్తి హరిప్రియుడు వైష్ణవ ధర్మవేది ధర్మ ప్రసంగ ప్రథితాత్మ శౌర్యుడు జగద్ధితానంత గుణాంబురాశి కృపాలుడు సత్యవ్రతుడు స్వేచ్ఛారూపుడు శృతి స్మృతి జ్ఞానగురుడైనటువంటి వెంకటేశ్వర స్వామివారు ఉత్సవరాయుడైన మలయప్పగా గరుడ వాహనంపై గురు కిరీటధారి అయి ఈరోజు విరాజిల్లుతూ ఉన్నారు. దాసుండై సఖుడై ధ్వజంబై ఇలా ఎన్నో విధాలుగా సేవలందించేటువంటి ఆ గరుడిని దాస్యభక్తికి భక్తకోటి మురిసిపోతూ ఉంటే స్వామివారి ముఖార విందంలో ఎంత చక్కని చిరునవ్వు. హైమోర్ధ్వపుండ్రమజహన్ మకుటం సునాసం మందస్మితం
మకరకుండల చారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవెంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం. స్వామి, కరుణాకలితమై లక్షలాది మంది భక్తులపై ప్రసరించేటువంటి నీ కంటి ఆ కొనచూపులు మాపై పడితే చాలు అని చెప్పి భక్తకోటి మురిసిపోతూ ఉన్నారు. జగన్నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క పాదపద్మాలు తన హస్తపద్మాలపై ఉంచుకుని శ్రీవారి వాహనమై ఊరేగుతూ ఉన్నాడు భక్తి ప్రపత్తులతో ఈ గరుడాళ్వార్లు. కాల సర్పయోగం వల్ల కలిగే వంధ్యాదోషం, ఆలస్య వివాహం, సంతాన నష్టం మొదలైన కష్టాలన్నీ తొలగి సుఖశాంతులతో ఈ గరుడ వాహనాన్ని దర్శించినటువంటి వారు ఉద్ధరింపబడతారు. గరుడిని సేవా దృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి పరాయణత, సత్యవాంగ్నియతి, నిస్వార్థత, నిష్కళంకత, ఉపకార గుణం మొదలైన ఉత్తమ గుణాలు ఈనాటి సమాజానికి స్ఫూర్తిదాయకాలు. అందుకే గరుడ సేవకి ఎనలేని ప్రచారం, ప్రభావం, విశిష్టత ఏర్పడ్డాయి. రెక్కలున్నవన్నీ చుక్కల లోకాలకు ఎగురవచ్చు, కానీ హృదయానికి భక్తి అనే రెక్కలు మొదలిస్తే మానవుడు ఆ మాధవుడి సందేశాన్ని పొందుతాడు, ఆయన యొక్క దివ్య దర్శనాన్ని పొందటానికి అర్హుడవుతాడు అని చెప్పడానికి ఇదిగో విచ్చేసినటువంటి ఈ లక్షలాది భక్త బృందాలే సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. భగవంతుణ్ణి భక్తుల దరికి చేర్చే పుణ్య కార్యకర్త ఈనాడు ఈ గరుడాళ్వార్లు. గరుడు ఎగురుతూ ఉంటే ఎంత వైభవంగా ఉంటుందో కృష్ణదేవరాయలు వారు తెలియజేశారు. ఖనటత్ పయోబ్ధి వీక్ష్య రసాతలాన్యోన్య పిండీకృతాంగ భీతాండజములు. ఆకాశానికి ఎగురుతూ ఉండేటువంటి గరుడుని యొక్క రెక్కల గాలి దెబ్బకు సముద్రంలో ఉండేటువంటి నీరు ఎగసి అల్లకల్లోలంగా దుముకుతోందిట. ఆ నీటి లేమి చేత సముద్రంలో సర్పాలు ఉంటాయి. గరుడు పైన వెడుతూ ఉంటే విష్ణువుని ఎక్కించుకుని ఒక సర్పం కింద మరొక సర్పం లొంగలు చుట్టుకుంటూ ఉన్నాయట. పిండీకృతాంగ భీతాండజములు ధృతకులాయార్థ ఖండిత సమిల్లవరూప చరణాంతిక భ్రమత్తరువరములు. గరుడిని వేగానికి జనించిన గాలి వల్ల మహావృక్షములు కూకటవేళ్లతో సహా ఊడిపోయి పాదముల కింద వస్తూ ఉన్నాయట. పక్షులు చిన్న చిన్న చిదుకులను గూళ్ళు కట్టుకోవటానికి పట్టుకు పెడుతూ ఉంటాయి. అలా చిన్న పక్షులు చిదుకులను పట్టుకెళ్తూ ఉంటే ఎలా ఉందో మహావృక్షాలు గరుడిని పాదముల వెనకాల అలా వస్తున్నాయి అన్నారు. ఘన గుహాఘటిత ఝాంకరణ లోకైక ద్విదుందుభీకృత మేరు మందరములు. గరుడుని రెక్కల నుండి జనించిన గాలి మేరు మందర గుహల్లో చేరి మ్రోగుతూ ఉంటే ఆ మ్రోతతో రెండు పర్వతాలు ప్రపంచంలోకెల్లా ఒకటే జంట భేరీగా భాసిల్లుతూ ఉన్నాయట. అలాంటి ఆ గరుడాళ్వార్లు చెటుల ఝంపాతరస్వ నగరీ విపరీత పాలితాశాకోణ పరిబృఢములు. తన వేగము వల్ల జనించినటువంటి గాలి చేత ఆ గరుడాళ్వార్లు అష్టదిక్పాలకులను వారి పట్టణానికి ఎదురుకుండా ఉండే పట్టణాల్లో పడేట్లుగా విసిరి కొడుతున్నారట. ప్రబల తర బాడబీకృతేరమ్మదములు భాస్వదేరమ్మధీకృత బాడవములు పతక సమ్రాట్ పతత్ర ప్రభంజనములు వృజిన తూలౌఘముల తూల విసురుగాత. గరుడుని రెక్కల గాలి దెబ్బకు మేఘాల్లో జ్యోతి ఇరమ్మదములనేటువంటి వచ్చి సముద్రంలో అగ్నులు ఉంటాయి, బడబాగ్నులు అనేటువంటి చోట పడిపోతూ ఉన్నాయట. అక్కడుండే బడబాగ్నులు వెళ్ళి మేఘమండలంలో ఉండేటువంటి ఇరమ్మదములు అనేటువంటి జ్యోతిష్యుల ప్రాంతానికి చేరుతున్నాయట. అయితే ఎందుకు చెప్తున్నారు గరుడుని రెక్కలకి ఇంత ప్రభావం ఉంది అని చెప్పానంటే, ఇంత ప్రభావం కలిగినటువంటి రెక్కలు కలిగినటువంటి ఆ గరుడాళ్వార్లు విష్ణువుని తన మీద వహించేటువంటి ఆ గరుడాళ్వార్ల రెక్కల నుంచి వచ్చేటువంటి ఆ వాయువులు అల్పపాపములు చేసేటువంటి మనలను ఆ పాపరాశి నుంచి ఉద్ధరించవా? పాపములనే దూది యొక్క మొత్తములు చెదిరిపోయేట్లుగా గరుడిని రెక్కల గాలులు చేయవా అని చెప్పి చక్కగా మనకు ప్రబోధిస్తూ ఉన్నారు శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలో. అనేక దివ్యాభరణ భూషితుడైనటువంటి స్వామి ఎంత సుందరంగా ఉన్నాడు. వక్షస్థలంలో మహామేరు పచ్చని ధరించి స్మేరాత శీసోన సమాన కాంతిం సురక్త పద్మప్రభ పాదహస్తం ఉన్నిద్ర పంకేరుహ చారు నేత్రం పవిత్ర పాణిం శరణం ప్రపద్యే. భక్తులంతా కూడా
ఈ యొక్క పర్వతంపై విహరిస్తూ ఉన్నాయి కొన్ని పక్షులు. చక్కగా గరుడ పక్షులు విహరిస్తూ ఉంటే వాటిని చూసి గోవిందనామస్మరణ చేస్తూ ఉన్నారు. గోవిందనామ ఘోషలతో నిండిపోతూ ఉన్నది ఈ తిరుమల క్షేత్రం అంతా కూడా. వికసించిన అగిసె పూలతో సమానమైనటువంటి కాంతి కలిగి, ఎర్రని తామర పూలను పోలిన పాదములు హస్తములు కలిగి, చక్కగా వికసించిన పద్మములు పోలిన నేత్ర ఆనందదాయకంగా ఉంది. ఇప్పుడు మనం చూశాం పక్షి సమన్వయం ఆకాశంలో తిరుగుతుంటాన్ని. దాన్ని చూసి మనమంతా కూడా ఆనందంతో కేరింతలు కొట్టాం. ఎందుకయ్యా అంటే వైనతేయస్య పక్షిణాం, భగవంతుడు ఎక్కడున్నాడు అంటే పక్షులలో వైనతేయుడు అంటే గరుత్మంతుడుగా ఉన్నాడు. చూడండి, సుందరీమణుల యొక్క నృత్య విన్యాసం, పద్మాకారంలో ఉండేటువంటి రంగవల్లి పైన వారు చేసేటువంటి విన్యాసం ఎంత గొప్పగా ఉందో చూడండి. భద్రగజములు, వాటిపైన మావటీలు, వారు పట్టుకున్నటువంటి ఛత్రములు, వాటికి అలంకరించబడినటువంటి ఆభరణములతో స్వామిని ఈరోజు మేము మోస్తున్నాం కదా, స్వామిని మేము తీసుకువెళ్తున్నాం కదా, స్వామికి స్వాగతం పలుకుతున్నాం కదా అనేటువంటి టీవీతో అవి కదలటం ఆనందదాయకంగా ఉంది. చూడండి, చక్కగా సువర్ణకాంతులతో బ్రహ్మాండంగా మెరిసిపోతున్నటువంటి వాడై, రకరకాలైనటువంటి దివ్యాభరణములతో హృదయమధ్యంలో పచ్చను పెట్టుకున్నటువంటి వాడై, తిరునామములతో వెలుగొందుతున్నటువంటి వాడై,
కల్కి తురాయతో శోభిస్తున్నటువంటి వాడై సహస్రనామమాలతో చక్కగా మనకు కనువిందు చేస్తూ లక్షలాది జనం మధ్య కనిపిస్తున్నటువంటి ఆ గరుత్మంతుని మనమంతా కూడా దర్శిస్తున్నాం. మనమే ఇంత ఆనందంగా ఉన్నాం కదా, ఆయన ఇంకా ఎంత ఆనందంగా ఉంటాడు. ఈ స్వామిని నేను మోస్తున్నాను కదా అనేటువంటి పరమానందంగా ఉన్నాడు. అమృత కలశహస్తం కాంతి సంపూర్ణ దేహం సకల విభుద వంద్యం వేదశాస్త్రైరచింత్యం కనకరుచిరపక్షం ధూయమానాండగోళం సకల విష వినాశం చింతయేత్ పక్షిరాజం సకల విష వినాశం చింతయేత్ పక్షిరాజం. గరుడ సేవ వల్ల మనకు కలిగేటువంటిది ఏమిటయ్యా అంటే సకల బాధలు నిర్మూలనమవుతాయి, సకల దోషములు పోతాయి, అనేక రకమైనటువంటి విషములన్నీ కూడా పోతాయి. కాబట్టి సర్పముల వల్ల బాధ ఉండదు. కాబట్టి ఈ గరుత్మంతుని యొక్క దివ్య భవ్య దర్శనం మనమంతా కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఈయన పక్షులకు ప్రభువు, ఆకాశంలో తిరుగుతుండేటువంటి వాడు, అందరినీ కూడా సమన్వయం చేసేటువంటి వాడు. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ లగ్న పత్రికను దేవాది దేవతలకందరికీ అందించేటువంటి వాడు. చూడండి, వెంకటేశ ప్రభువుగా, శ్రీదేవిగా, భూదేవిగా వారు చేస్తున్నటువంటి నృత్య విన్యాసం ఒక్కసారి గమనిద్దాం. ఎంత కష్టపడి ఉంటారండి, ఎంత దూరం నుంచి వచ్చి ఉంటారు. ఎప్పుడో వీరంతా కూడా చక్కగా మైపూతలు వేసుకున్నటువంటి వాళ్ళై స్వామి యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఇటువంటి నృత్య భంగిమలలో మనమందరికీ కూడా కనిపిస్తున్నాం. నిజంగా ఆ వైనతేయుని యొక్క దివ్య లాంఛనమైనటువంటి దివ్యాభరణములు చూడండి. ఎందుకంటే గరుడ సేవ గొప్పది అంటే మూలమూర్తి ఏ విధమైనటువంటి దివ్య ఆభరణములతో గర్భాలయంలో ప్రకాశిస్తూ ఉంటాడో, ఈ గరుడ సేవ నాడు కూడా స్వామి ఆ విధంగా మనకు వచ్చి కనపడుతూ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే లోపల స్వామే గరుత్మంతుని పైన ఈ రోజొచ్చి మనందరికీ కూడా దర్శనాన్ని ప్రసాదిస్తున్నాడు. చూడండి, పచ్చలు, ముత్యాలు, మణులు, మాణిక్యాలు, అదేవిధంగా బంగారంతో చేయబడినటువంటి సహస్రనామముల వారుడు అనేకమైనటువంటి వాడితో తిరుపతి దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. ఇసక వేస్తే రాలనంత జనం, ఎక్కడ చూసినా నేల కనపట్టల్లా అత్యద్భుతంగా వెలుగొందుతున్నటువంటి ఈ దివ్యక్షేత్రంలో ఈ మహానుభావుని యొక్క దివ్య సేవ మనం చూస్తున్నాం. ఈయన అమృత కలశహస్తం, తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టడం కోసం అమృతాన్ని చేతిలో తీసుకున్నాడు. కాంతి సంపూర్ణ దేహం, సువర్ణమైనటువంటి దివ్యకాంతులతో దేహం ప్రకాశిస్తుంటుంది. సకల విభుద బంధ్యం, సకల దేవతల చేత కూడా పొగడదగినటువంటి వాడు. వేదశాస్త్రైరచింత్యం, గరుడుని యొక్క రెక్కలే వేదములు అని చెప్పి అంటున్నారు. అందుకని ఇటువంటి వాటితో ప్రకాశిస్తున్నటువంటి వాడై కనక రుచిర పక్షం, రెండు రెక్కలు కూడా కనక ప్రభలతో చక్కగా ఉన్నాయి. ధూయమానందగోళం, ఇక బయలుదేరాడు అంటే సమస్త ప్రపంచం వణికిపోవాల్సిందే. సకల లోకములంతా కూడా భయపెట్టబడుతున్నటువంటివై సకల విష వినాశం, ఎటువంటి సర్పాలైనా ఏవైనప్పటికీ కూడా ఈయన్ని చూసి పారిపోవలసింది. అటువంటి పక్షిరాజైనటువంటి గరుత్మంతుణ్ణి మనమంతా కూడా ఒక్కసారి దర్శిస్తున్నాం. ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య శార్ంగిణః, శ్రీనివాస ప్రభువుని ఎప్పుడు చూడాలి? ఉత్సవే దర్శనం పుణ్యం. ఏ ఉత్సవం అండి? బ్రహ్మోత్సవంలోనే చూడాలి. బ్రహ్మోత్సవంలోనే స్వామివారి యొక్క వైభవం అంతా ఇంతా కూడా కాదు. అందులో ఈ గరుడోత్సవంలో అశేష జనం ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అయినప్పటికీ కూడా దేవస్థానం వారు అద్భుతమైనటువంటి ఏర్పాటు, ఫలహార విషయంలో కానీ, పానీయ విషయంలో కానీ అనేక రకమైనటువంటి
చక్కగా ఎవరికి ఎటువంటి లోటు లేకుండా చేసినటువంటి వైనం చక్కగా మనందరికీ కూడా కనిపిస్తుంది. కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశ ప్రభం దీర్ఘబాహుం బృహస్కందం వందే నాగాంగభూషణం. ఈ స్వామిని గురించి ఎంత చెప్పినప్పటికీ కూడా తక్కువే అవుతుందంతా కూడా. అటువంటి ఆ స్వామివారి యొక్క గరుడ సేవను దర్శిస్తున్నాం. అదుగో గోపుర ప్రభలను కూడా చూస్తున్నాం. గోవింద గోవింద. జ్ఞాన వైరాగ్యపక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్యపక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై